మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇటీవల కాలంలో మాధ్యమిక ప్రసారంలో మొత్తం సోషల్ మీడియా వేదికగా చాలా అఘాయిత్యాలు చోటు చేసుకుంటున్నవి. ఒకవైపు అంటే కళ్ళ తనతోనే అంటే వాట్సాప్ చాటింగ్ ద్వారా కానీ అంటే సోషల్ మీడియాలో యూట్యూబ్ ద్వారా చూసి చంపుతున్న రోజులలో కూడా ఇటు మరొక సంఘటన మహబూబాబాద్ జిల్లాలో గడ్డిగూడెంలో చోటు చేసుకుంది. అంటే భర్త ఉండగా కూడా ప్రియుడితోని చాటింగ్ చేసుకుంటూ ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమై తన అంటే రాసలీల సాగుతున్న క్రమంలో కూడా భర్తకి ఒక నెల క్రితం అనుమానం వచ్చింది అని తను చెప్తున్నాడు. అసలు మరి ఏం జరిగింది, ఆ రోజు ఏం జరిగింది, మరి భర్తని ఎవరు చంపబోయారనే విషయం మొత్తం వాళ్ళ బాధ్యత తల్లి ఉంది అడిగి తెలుసుకుందాం. ఆమె ఏం జరిగిందమ్మా? నైట్ 12 అయింది, పండుకున్నారు అందరు. పండుకునేసరికి ఇక వచ్చేసిండు. వీళ్ళు కూడా లైట్లు బంద్ చేసి పన్నారు. వీళ్ళు పక్క పక్క ఉంటాయి, ఇద్దరు కలిసి ఉంటారు. మా ఇల్లు కొంచెం దూరం ఉంది సార్, మాకు ఏరబడి కొంచెం దూరంగా ఉంటారు వీళ్ళు. మా ఇల్లు కొంచెం లోపలికని ఉన్నది. అయితే వాళ్ళు పన్నారు కదా మేము ఇక్కడ పండు వేసుకుని ఉన్నాం. అయితే ఇక 12ంటికి అల్లట్టు వచ్చి పన్నోని మీద పడి దూని చేస్తా అంటే సరే రశ్మిత లైట్ దొంగలు వచ్చిరని అన్నాడంట. అనేసరికి లేచి లైట్ అయ్యలేదు కానీ ఇక ఆమె కూడా ఈయన మీద పడ్డది. పడేసి ఇక ఇద్దరు కలిసి ఈయన దూని చేద్దాం అబ్బాని అన్ని ఇట్లేం చేస్తాడని లేచిండు. ఇక లేచి అమ్మో వాయో ఏంది దొంగలు అది అనేసి ఇంటి పక్కల వాళ్ళందరూ లేచి ఏందని అందరు ఉరికేసరికి అప్పటి వరకే ఇద్దరు ఈయనను సొక్క తీసిర్రు, అడ్డం పడేసి పొడిచిర్రు. ఇక వెళ్ళిపోయే పత్రం చేస్తాను చేయగానే అందరు కమ్ముకుంటారు, ఉరుకుతారు. షాకే పట్టుకొచ్చిండు, షాకుతోటే పొడుచుడు. ఇక మంది కమ్ముకుంటారు, షాక్ ఆడ పడేసి ఉప్పుడు పుచ్చుకుంటారు. ఇక అందరు కమ్ముకున్నారు, పట్టుకున్నారు, కట్టేసిర్రు. మీ ఊరికి ఏంది అది ఇదని నీళ్ళు లొల్లి పెడతారు. ఈ అబ్బాయిని చూస్తారు, నాకు ఊరిచి వచ్చింది. నేను ఇక ఈ పిల్లగాని తోటే తీసుకొని ప్రసాద్ ఈ ప్రసాద్ ఆ రోజు పడుకున్నప్పుడు కూడా వాళ్ళు వచ్చి గొంతు నూపినప్పుడు మీ పక్కన భార్య లేపిండంట. ఆమె కూడా లేచి మీ భర్త చంపని ప్రయత్నించిందంట కదా. మరి ఆయన వచ్చి అసలు ఆడను కూడా రశ్మిత లైట్ అయ్యాను అన్న కూడా లేచి లైట్ అయ్యకుండా ఈయన మీద పడతాంది, మొగన్ మీద పడతాంది. వాడు ఈమె పడేసరికి నాకు దండ్ర ముచ్చుకొని అందరిని పిలిచేసిండు. పిలిచేసేసరికి అందరు కమ్ముకున్నారు, వాని పట్టుకున్నారు. అందరు పిలిచేసరికి పెన్ల మొగలే ఈయనను అసలు సొక్క తీసిర్రు. సొక్క తీసి ఎక్కడికక్కడ పొడి చేసిర్రు. ఈయన అడ్డం పడే సోతుకు వచ్చిండు. వచ్చేసరికి భార్యకి ఆయనకి సంబంధం ఉందంటారా? మరి ఉన్నది లేదు మనకేం తెలుసు. మరి భార్య సంబంధం లేదు, వాడు ఎట్టొస్తాడు సార్? భార్య సంబంధం ఉంటేనే వస్తాడు. మరి రాకపోతే రశ్మిత లైట్ అయినప్పుడు వేసి ఏంది ఏం కథ అని అంటది కదా. అట్లా అనకుండా భర్త మీదనే భార్య పడ్డదంటే ఉన్నట్ట లేనట్ట అది అర్థం చేసుకొని వాళ్ళందరూ అమ్ముకున్నారు. వాడిని పట్టిరు, కట్టేసిరు. ఇక నా కొడుకుని తీసుకొని నేను హాస్పిటల్కి వచ్చిన. పెద్ద మనుషులు ఏమంటున్నారు దీని గురించి ఉన్నారు, అందరు మాట్లాడే అన్ని చూసుకొని ఇక మనం పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేద్దామని వాళ్ళకి ఫోన్ చేసిర్రు. రిపోర్ట్ చేయగానే వాళ్ళు వచ్చిర్రు. ఇక తీసుకొని అక్కడికి పోయిర్రు పోలీస్ స్టేషన్ కి. ఇక నా కొడుకుతోటి నేను ఇక్కడనే ఉంటాను నైట్ కాంచెల్లి సర్కార్ హాస్పిటల్. విన్నారు కదా, ప్రియుడు మోజులో పడి కట్టుకున్న భర్తనే దాన్ని హత్య చేయడానికి మొత్తం పూనుకుంది. తను భర్త అంటే ప్రాణాపాయ స్థితిలో ఉండి రశ్మిత లేరని కాపాడుతూ లేని చెప్పేసి అనేసరికి అంటే కట్టుకున్న భార్య కూడా తన భర్తను చంపడానికి ప్లాన్ ప్రకారం ఇద్దరు పథకం ప్రకారం వచ్చి ఆ భార్య కూడా వచ్చి తన గొంతునుమడంతో అవాక్కైనటువంటి ప్రసాద్ ఒకేసారి తనకి ఏం చేయాలో కూడా తోచలేదు. ఆ అర్ధరాత్రి కూడా బయటకు వచ్చి ఆ స్థానికులను చుట్టుపక్కల వాళ్ళని పిలిచి తనకి అక్కడ ఉన్నట్టు సిచ్యువేషన్కి అర్థమైనప్పటికీ అంటే ఇద్దరు కలిసి మీద అత్యాత్మకి పాల్పడ్డారు, నన్ను చంపడానికి సిద్ధమయ్యాలని చెప్పేసి మొత్తంగా దీనికి ఉన్నటువంటి స్థానికులు అక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు కూడా పరిష్కారం చేసి మాత్రం వచ్చి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ప్రస్తుతానికి మైబాలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పొడుగుడు ఆసుపత్రిలో వాళ్ళు ఇక్కడ ట్రీట్మెంట్ పొందుతారు. ఆ అబ్బాయి అంటే ప్రాణాపాయ నుంచి బయటపడుతున్నారు. చూద్దాం మరి పోలీసులు కూడా విచారణ చేసుకుంటున్నారు. మొత్తానికైతే మరి పోలీసు విచారణ అవుతున్న తర్వాత ఇవాళ ఏది తీపిస్తారో వేచి పరిస్థితి ఉంది.